అందరికీ నమస్కారం. కథ పేరు కార్తికేయ విట్స్ శ్రీవల్లి, రెండో భాగం. రోజు పొద్దున శ్రీవల్లి చేసే పని, స్నానం చేసి రాగానే దేవుడికి దండం పెట్టి బయటికి వెళ్ళే ముందు ఫోటోలో ఉన్న తన అక్కకి దండం పెట్టడం. కళ్ళు తెరిచి ఫోటో వైపు చూస్తూ లవ్ యూ అక్క అని మనసులో అనుకొని అక్కడ నుండి వెళ్ళి సోఫాలో పెట్టిన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది తను. తల్లి లంచ్ బాక్స్ అని విష్ణు బాక్స్ తెచ్చి ఇచ్చాడు. మర్చిపోయాను నాన్న అని తండ్రి చేతిలో ఉన్న బాక్స్ తీసుకుంది శ్రీవల్లి. అలాగే ఈ టిఫిన్ కూడా తిను, టిఫిన్ చేయకుండా వెళ్తే కాళ్ళు విరగ్గొడతా అంటూ తిడుతూనే ప్లేట్లో ఇడ్లీ పెట్టి తీసుకొచ్చింది లక్ష్మి. టైం అవుతుందమ్మా అని శ్రీవల్లి వెళ్ళబోయింది. నాకదంతా తెలియదు, ముందు తిను అని కూతురికి తినిపిస్తుంది లక్ష్మి. చాలమ్మా అని 2 తిని మంచినీళ్ళు తాగింది. బాయ్ నాన్న అని తండ్రిని హత్తుకొని వెళ్ళొస్తానమ్మా అని తల్లి బుగ్గపై ముద్దు పెట్టి స్కూటీ కీస్ తీసుకొని బయటికి పరిగెత్తింది శ్రీవల్లి. జాగ్రత్తగా వెళ్ళు బంగారం అని వెనక నుండి విష్ణు చెప్పాడు. అలాగే నాన్న అంటూనే స్కూటీ దగ్గరికి వెళ్ళింది శ్రీవల్లి. సరిగ్గా తిండి కూడా తినదు అని ప్లేట్ వైపు దిగులుగా చూస్తూ అంది లక్ష్మి. కొంచెం త్వరగా తెస్తే ఏమయ్యేది అన్నాడు విష్ణు. అది త్వరగా లేస్తే ఏమయ్యేది అని సీరియస్గా అడిగింది ఆవిడ. చెప్పాను కదా రాత్రి లేట్గా వర్క్ చేసి పడుకుందని అని చెప్పాడు విష్ణు. ఇలాగే దాన్ని వెనకేసుకొస్తూ ఉండండి అని అసహనంగా అంది లక్ష్మి. నా కూతురినే కదా నేను వెనకేసుకొస్తున్నా, అయినా పెళ్ళి తన ఇష్టంతో జరగాలి కానీ మన ఇష్టంతో కాదు లక్ష్మి. నువ్వు కూడా కొన్ని రోజులు సంబంధాలు చూడడం మానేసి సైలెంట్గా ఉండు. తనకి ఇష్టం ఉన్నప్పుడే పెళ్ళి చేద్దాం. ఇప్పుడే తనకేం వయసు అయిపోలేదు. పద మనం తిందాం. నేను షాప్కి వెళ్ళాలి అని భార్యను కూల్ చేశాడు విష్ణు. ఆఫీస్ సెల్లార్లో స్కూటీ పార్క్ చేసి ఆఫీస్లోకి ఎంటర్ అయిన శ్రీవల్లికి ఎదురైన తన ఫ్రెండ్ కోమలి గుడ్ మార్నింగ్ శ్రీ అని విష్ చేసింది. గుడ్ మార్నింగ్ కోమలి, ఏంటి ఆఫీస్ ఇంత ప్రశాంతంగా ఉంది, రాక్షసుడు ఇంకా రాలేదా అని కూల్గా అడిగింది శ్రీవల్లి. ఇంకా రాలేదు కానీ గట్టిగా అనకే, మేనేజర్ వింటే మన సంగతి అంతే అని స్నేహితురాల్ని హెచ్చరించింది కోమలి. వింటే వినని, నాకేం భయం లేదు. నిన్న అంతగా వర్క్ చేయించుకొని హాఫ్ డే లీవ్ అడిగితే ఇవ్వకపోగా రేపు టైంకి ఆఫీస్లో ఉండాలి అని ఆర్డర్ వేశాడు. నాకు తిక్కరేగాలి, వాడి గుండు మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది అని మూతి బిగించి కోపంగా అంది శ్రీవల్లి. అప్పటికే వెనక ఉండి తన తలపై హెయిర్ లేకపోవడంతో గుండిని చేత్తో తడుముకుంటున్న 40 ఏళ్ల మేనేజర్ కోపంతో బుసలు కొట్టాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుందే, కానీ ఏం చేయను, మన మేనేజర్ అంటే అందరికీ భయం కదా అంది కోమలి నీరసంగా. శ్రీవల్లి, కోమలి అని కోపంగా పిలిచాడు మేనేజర్. అతని పిలుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి షాక్ అయ్యారు ఇద్దరు. ఏమే విన్నాడంటావా అని శ్రీవల్లికి మాత్రమే వినిపించేలా గొనిగింది కోమలి. నాకేం తెలుసే, కానీ రాక్షసుడి మొహం చూస్తే విన్నాడని అర్థమవుతుంది అని ఆమెకి మాత్రమే వినిపించేలా చెప్పింది శ్రీవల్లి. ఏదైతే అదయ్యింది, ముందు విష్ చేద్దాం అంది కోమలి. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు ఇద్దరు. మీరు మాట్లాడుకుంది మొత్తం నేను విన్నాను అని అదే కోపంతో చెప్పాడు మేనేజర్. సారీ సార్ అని అమాయకంగా చెప్పారు ఇద్దరు. ఏంటి, అనాల్సిన మాటలు అనేసి సారీ చెప్తే సరిపోతుందా అన్నాడు మేనేజర్ సీరియస్గా. తెలియక ఏదో కోపంలో అనేశాం సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అని ఇన్నోసెంట్గా అంది కోమలి. అయినా నిన్న అంత వర్క్ చేయించుకున్నాక హాఫ్ డే లీవ్ అడిగితే మీరు ఇవ్వలేదు, మళ్ళీ టైంకి ఆఫీస్కి రావాలి అంటే కోపం రాదా సార్? నా గురించి నా టీం గురించి కూడా మీకు తెలుసు, అయినా మీరు నాకు హాఫ్ డే లీవ్ ఇవ్వమంటే ఇవ్వలేదు, అందుకే నాకు కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చినా మిమ్మల్ని అనడం తప్పే కాబట్టి సారీ సార్ అని అపాలజీ ఇచ్చింది శ్రీవల్లి.
అనాల్సిందంతా అనేసి లాస్ట్లో సారీ చెప్తే సరిపోతుందా అని గంభీరంగా అన్నాడు మేనేజర్. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంది శ్రీవల్లి అసహనాన్ని దాస్తూ. నా క్యాబిన్లోకి రండి అని ముందు మేనేజర్ వెళ్ళాడు. వెనకే శ్రీవల్లి కోమలి కూడా నీరసంగా వెళ్ళారు. క్యాబిన్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాక ఒక ఫైల్ టేబుల్ మీద పెట్టి, ఇప్పుడు నేను ఇచ్చే వర్క్ని మధ్యాహ్నంలోపు కంప్లీట్ చేయాలి అని చెప్పాడు మేనేజర్. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసిన శ్రీవల్లి, సార్ ఈ వర్క్ స్టడీ చేయడానికి 2 hours పడుతుంది, వర్క్ ఎలా చేయమంటారు అని అడిగింది. కొనసాగుతుంది. కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి.